ఎవ్రీవన్, నా ఓకే లహరి ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ అన్న బటన్ నొక్కేసేయండి. అక్కడ బుజ్జి గంటని టంగ్ మని కొట్టేసేయండి. అందులో టాప్ మోస్ట్ ఆప్షన్ ఆల్ ని క్లిక్ చేసేసేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే లహరి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే నేను యాక్చువల్గా ఒక రిసార్ట్లో ఉన్నాను. రిసార్ట్లో నేను నా షూట్ వర్క్ కోసం వచ్చాను. సో వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఒక అద్భుతమైన సీన్ చేశాను. నాకు కూడా తెలియదు అద్భుతమైన సీన్ చేస్తున్నామని. అదేంటంటే స్విమ్మింగ్ పూల్ సీన్. దూకి రచ్చ రచ్చ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే బయటకు వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇది వచ్చేసారా. నా జుట్టు ఇంకా తడితడిగానే ఉంది. మళ్ళీ చూసాము వాటర్ కొట్టు నీళ్ళల్లో ఆడుకోవడానికి మీరు ఎదురు చిన్నపిల్లల వెళ్ళి బట్టలు మార్చుకోండి. బాబమ్మ లక్ష్మి రెండోసారి హెయిర్ డ్రెస్సింగ్. హాయ్ చెప్పు లక్ష్మి. మా ఫేవరెట్ హెయిర్ డ్రెస్సర్, మా గృహలక్ష్మికి చేసే రెగ్యులర్ స్టాండర్డ్ హెయిర్ డ్రెస్సర్ మా లక్ష్మి చాలా బాగా చేస్తారు. ఎవరికైనా పెళ్ళిళ్ళకి దానికి కావాలంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను నంబర్ కూడా పంపిస్తాను. ఓకే కదా, నీకు నేను చెప్పేసా. పెళ్ళిళ్ళకి ఏదైనా ఈవెంట్స్కి కూడా కావాలంటే తను చేస్తుంది. హెయిర్ డ్రెస్సింగ్ చాలా బాగా చేస్తుంది. ఒక సీన్ అయింది, ఇంకా మాకు నైట్ ఎఫెక్ట్ సీన్ చెయ్యాలి. సో నేనైతే ఫ్రెష్ అయిపోయా, ఫ్రెష్ అండ్ ఆల్సో నేను మేకప్ అది మళ్ళీ స్టార్ట్ చేసుకుని మళ్ళీ హెయిర్ సెట్టింగ్ అదంతా చేసుకుని ఇంకా చాలా 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 రెడీ అవ్వాలి. ఫస్ట్ అయితే నేను నా ఫేస్ని డర్మావాయ్తో ఫుల్గా క్లెన్స్ చేశాను. నా ఫేస్ మీద మేకప్ లేదు, ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ మాయిశ్చరైజర్, మీ అందరికీ తెలిసిందే, న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ యూస్ చేసేస్తున్నా నేను నా ఫేస్కి. ఓకే, నా ఫేస్ అంత ఎర్రగా అయిపోయిందో. సో నేను కన్సీలర్ అప్లై చేసి వస్తున్నా. ఆల్ ఆఫ్ సడన్ లైట్ డల్ అయిపోతుంది. ఆ డల్ అయిపోతున్న లైట్లోనే ధన షూటింగ్ చేశారనమాట. సో ఫాస్ట్గా ఫినిష్ చేస్తాం. ఆల్మోస్ట్ 5:30కి అలా మొదలెట్టారు. 5:30కి మొదలెట్టి 6:30కి అంతా సీన్ అయిపోయింది. సో ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను. చాలా మంది అడిగారు నా ఫేస్ ఫౌండేషన్ ఏది యూస్ చేస్తున్నారు అని. ప్రీవియస్గా అయితే నేను ధర్మా స్టిక్స్ యూస్ చేశాను నా మేకప్కి. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా ధర్మా స్టిక్స్. మీ శృతి ఫ్రమ్ గృహలక్ష్మి వీడియో చూస్తుంటే కనుక మీకు క్లారిటీ ఉంటుంది. సో ధర్మా స్టిక్స్ యూస్ చేసా. బట్ నా అంత హెవీ మేకప్ వద్దు అన్నారు. సో దానికోసం అని చెప్పి నేను లారియల్ ప్యారిస్లో నా నంబర్ వచ్చేసి 3D3W గోల్డెన్ బీచ్ కలర్. జస్ట్ వెరీ లిటిల్ గైస్, వెరీ లిటిల్, జస్ట్ ఒక డ్రాపే యూస్ చేసి నేను మొత్తం నా ఫేస్కి స్ప్రెడ్ చేసేస్తున్నా, అంతే కథ. అండ్ స్పాంజ్ కూడా వాడట్లేదు, ఎందుకంటే స్పాంజ్ యూస్ చేసేసరికి ఉన్న మేకప్ అంతా సగం దానికే వెళ్ళిపోతుంది. సో అందుకని స్పాంజ్ కాకుండా డైరెక్ట్ ఫింగర్తోనే స్ప్రెడ్ చేసేస్తున్నా. సో నేనైతే ఫాస్ట్గా మేకప్ ఫినిష్ చేసేసుకుని నేను షార్ట్కి వెళ్ళిపోతా. సో ప్రెజెంట్ అయితే నేను నా ఫింగర్తోనే మొత్తం స్ప్రెడ్ చేసేసి నా దగ్గర కొంచెం బుజ్జి స్పాంజ్ ఉంది. ఈ స్పాంజ్తోనే ఇంకా ఇంకో లైన్ స్ప్రెడ్ అనేది చేసేస్తున్నా, జస్ట్ ఇన్ కేస్ అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వకపోతే. అసలు తెలుసా నేను ఇంత చాలా తక్కువ వేసానా. మాకు కెమెరాలో కూడా అసలు వేసినట్టే కనిపించట్లేదు, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. దాంతో మా డైరెక్టర్ ఏమో మీరు మేకప్ ఎక్కువ వేయకండి ప్లీజ్, మేకప్ ఎక్కువ వేయకండి అని చెప్పి చాలా స్పెసిఫిక్గా గుచ్చి చెప్తున్నారు. ఇప్పుడే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. వాళ్ళకు కూడా కెమెరాలో చాలా బ్రైట్గా కనిపిస్తుంది మీ ఫేస్ అని చెప్పి అన్నారు. అందుకని సో మీకు క్రింపింగ్ చూపిస్తా. నా హెయిర్ క్రింపింగ్ చేస్తున్నారు. సో చూసారా, కనిపిస్తుందా? అరే సో నా హెయిర్ క్రింపింగ్ చేయడానికి దీంతో క్రింప్ చేస్తుంది. అసలు ఎక్కడ చేస్తారు తెలుసా క్రింపింగ్? ఇక్కడ ఈ ఫ్రంట్ ప్లేస్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ప్లేస్లో క్రింపింగ్ చేస్తారు. ఇదే నా అద్భుతమైన నోస్ కట్ బ్లషన్. ఇంకొకటి కొనే లోపల ఇది వాడేస్తానమాట. అప్పటికి తెలుసా ఇది వాడలేదు, జస్ట్ విరిగిపోయింది. మా నరేష్ ఏం చేస్తున్నాడు చూపించా, హెయిర్ సెట్ చేస్తున్నాడు. నా హెయిరే మామూలుగా కొంచెం పొడుగు, వాడి ఇంకో ఎక్స్టెన్షన్ బిట్ ఉంది నా దగ్గర. సో ఈ ఎక్స్టెన్షన్ బిట్ని మంచిగా కోమ్ చేస్తున్నాడు. ఒకసారి ఆ బిట్ ఓపెన్ చేసి ఇలా చూపి నరేష్ అందరికీ, జనాలకి. అది ఎడ్జెస్ కొంచెం నీట్గా కోమ్ చేయవా? తలుపు తీయవా నరేషా? ఓకే, ఎవరో చూపి. ఎంత టైం పడుతుంది మీకు? 10 minutes వచ్చేస్తా. ఎంత టైం ఉంది మీకు? అవునా, వచ్చేస్తా 10 minutes. అది సంగతి. అసలు నాకు టైం ఇవ్వరు ఇంకా.
ఇంకా రెడీ అయ్యేదాకా నన్ను రండి 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 రండి. నో టాక్స్, ఓన్లీ వర్క్. సో ఆ హెయిర్తో అలా క్రింప్ చేసేసి మొత్తం అంతా సో ఆ ఫ్రంట్ హెయిర్, ఈ పైన పఫ్ పెట్టే హెయిర్ ఏదైతే ఉందో ఆ బిట్లో అంతా మాకు బ్యాక్ కోమ్ చేసేసి ఆల్రెడీ క్రిమ్ చేసేసారు. క్రిమ్ చేసిన తర్వాత అదంతా బ్యాక్ కోమ్ చేసేసి ఎక్స్ట్రా బిట్ కూడా పెట్టేస్తారు. మామూలుగా మీ అందరికీ తెలిసింది కదా నా హెయిర్ ఇంత పొడుగ్గా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ నడుం దాకా వస్తుంది. బట్ జస్ట్ గివ్ సమ్ ఎక్స్ట్రా వాల్యూమ్ అనమాట. ఎవ్రీ టైం రెడీ అని చెప్తే కనుక మాది రన్నింగ్ రేసే, అసలు రన్నింగ్ అంటే లిటరల్గా మనం ఒక హాఫ్ అన్ అవర్లో ఏంటి మేకప్, హెయిర్, శారీ అన్నీ చేసేసుకుని పరిగెట్టాలన్నమాట. అంటే నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఫటాఫట్ చేసేసుకుంటున్నాను. బట్ అదర్వైజ్ కొంచెం కష్టమే. లిప్స్టిక్ వాడకుండా నేను లిప్ బామే వాడుతున్నాను. కానీ అసలు లక్ష్మి మనకి హెయిర్ డ్రెస్సింగ్ ఎంతమందికి చేస్తాను మామూలుగా మన లొకేషన్లో? ఆల్మోస్ట్ 9 members. మామూలుగా పొద్దున్న 7కి స్టార్ట్ చేస్తారా హెయిర్ డ్రెస్సింగ్ మీరు? 7కి స్టార్ట్ చేసి ఫినిష్ అయ్యేసరికి హెయిర్ డ్రెస్సింగ్ ఎంత అవుతుంది? 9:30 అయిపోయింది ఇప్పుడు పని అయితే ఆ టైంకి. 9:30కి 7కి మొదలెట్టి 9:30 దాకా హెయిర్ డ్రెస్సింగ్ చేసి అప్పుడు టిఫిన్ చేస్తారు. అప్పటికి అసలు మా హెయిర్ డ్రెస్సింగ్ అవ్వలేదు అనుకోండి, ఓ 10 ఒక 11 అయినా మళ్ళీ 11కి వెళ్ళి అప్పుడు దాకా టిఫిన్ చేస్తారు. ఈ లోపల కాఫీ టీలేనా? వీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి. మేము మాస్టర్స్కి గట్టిగా రెడీ అయిపోయి వెళ్ళిపోతే, మాస్టర్ షాట్ అంటే దాంట్లో అందరూ ఉంటాం కదా ఫ్రేమ్లో, అలా అందరూ ఉండగా అలా వెళ్ళిపోతే కనుక నెక్స్ట్ క్లోజ్ షాట్స్కి కొంచెం టైం ఇస్తారు మాకు. సో ఆ క్లోజ్ షాట్స్ ఆరామ్సే ఆ టైంలో గబగబా మళ్ళీ టచ్అప్లు చేసేసుకుని రెడీ అయిపోవచ్చు. అమ్మో చాలా హైట్ అయిపోయింది, కొంచెం తగ్గించండి. చాలు, ఇదొక్కటి కొంచెం హైట్ లేపండి, టెలికామ్తో సెపరేట్గా హైట్ లేపండి. అండ్ మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పా కదా, హెయిర్ డ్రెస్సింగ్ అంతా ఈ టెలికామ్తోనే అవుతుంది మాకు అని. సో ఇలా లిఫ్ట్ చేసి ఇలా కోమ్ చేస్తారనమాట. అందుకని చాలా స్మూత్గా, ఈజీగా, ఫాస్ట్గా పని అయిపోతుంది మాకు. ఓకే ఓకే పెట్టే. మీతో కబుర్లు చెప్తే ఒక 15 minutes అలా అయిపోయింది కానీ అదర్వైజ్ మాకు మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ ఒక 10 minutes ఫాస్ట్గా ఫటాఫట్ చేసేస్తే. సో ఫైనల్గా నా లుక్ అయితే ఇది. హెయిర్ అయితే బ్యాక్ కోమ్ కూడా అయిపోతుంది. అండ్ ఎక్స్టెన్షన్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూసారా, ఇలా సైడ్లో ఎక్స్ట్రాగా ఇలా సెపరేట్గా ఇలా కనిపిస్తూ వాల్యూమ్ కనిపిస్తుంది. దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ యూజ్ దిస్ ఎక్స్టెన్షన్. బట్ అదర్వైజ్ నా హెయిరే చాలా పొడుగు థిక్గా ఉంటుంది కాబట్టి అవసరం పడదు. ఇదే నా సిల్వర్ ఫింగర్ రింగ్స్, నాకు చాలా నచ్చిన ఫింగర్ రింగ్స్ ఇవే. ఎక్కడ కొన్నా, ఏదో గోల్డ్ షాప్లోనే కొన్నా. నాకు బుట్టలు అంటే ఇష్టం, అందుకని చిన్ని బుట్టలు పెట్టుకున్నాను. నరేష నాకు బొట్టు ప్యాకెట్ ఇస్తావా? చెప్పులు తడిగా ఉన్నాయి కదా, అబ్బా. సో ఇందాక ఏంటంటే నీళ్ళలో తడిసే సీన్లో నాకు ఆ సీన్ చేసి అంత అయిపోయి కూడా నేను చెప్పులు వేసుకున్నాను. దాంతో నా తీసుకుంటాను. సో దాంతో నా చెప్పులన్నీ లిటరల్గా చాలా తడిసిపోయాయి. మళ్ళీ అదే వేసుకుని పరిగెట్టాలి. పూజు హే అసలు హాయ్ అందరికి హాయ్. ఓకే మరి ఇది మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఓకే హెరీ బ్లాగ్ ఇది. రిసార్ట్ లోని ఫీలింగ్ ఏమిటి? రిసార్ట్ లో నా ఫీలింగ్ అంట. ఓకే మేము ఇంకా డిన్నర్ చేసేసి చిల్ అవుతాం. ఒకటి పడిపోయింది లొకేషన్ ఏంటి తెలుసా, ఆ సీట్ చూపి నువ్వు ఊగినది అదిగా మొక్క.
థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చూసి చాలా ఎంటర్టైన్ అయ్యారు. నాకు ఇంక నిద్ర వస్తుంది, పడుకుంటా. అసలు మా రూమ్ విండో నుంచి బయట వ్యూ ఎంత బాగుంటుంది తెలుసా. వ్యూ అయితే చాలా రిలాక్స్డ్గా ఉంది అండ్ పూల్ కూడా చాలా బాగుందని చెప్పి నేను ఫ్యూ ఆఫ్ మై కో ఆర్టిస్ట్ అందరం కలిసి నేను నైట్ పూల్లో దిగి కాసేపు ఎంజాయ్ చేసాము. ప్రైవసీ అందుకని అది వీడియో తీయలేదు. బాగా ఎంజాయ్ చేసి కొంచెం అలా రిలాక్స్ అయ్యి బయటకు వచ్చాను. లాంగ్ టైం ఈరోజు మాకు ప్రీతి నిగమ్ గారు కూడా వచ్చారు. స్వాతి చినుకులు సీరియల్ కలిసి చేసాం అండ్ ఆల్సో ఈ సీరియల్లో కూడా నాకు కాంబినేషన్ అయితే చేయలేదు, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం కూడా వచ్చారు. మా ఇద్దరికి అంటే వేరే కో ఆర్టిస్ట్ కూడా ఉన్నాం. సో అందరం కలిసి ఒక సీన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టూ మచ్. సో మాకు డే 2 ఆఫ్ షూట్ కూడా అయిపోయిన తర్వాత ఎవ్రీడే నైట్ మాకు పరిస్థితి ఏంటంటే రీల్స్ చేద్దామని చెప్పి పూజ ఫుల్ హడావుడి చేస్తుంది. సో దానికోసం మేము ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై డ్రెస్, ఇలా డ్రెస్అప్ అయ్యి రీల్స్ ప్లాన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఎంత 1.5 hour తీసుకున్నామా? 1.5 hour ఓన్లీ ఫర్ 1 reel. ఇంతసేపు నేను ఏనాడు చేయలేదు. పూజ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు, చుక్కలు చూపించింది. ఓవరాల్గా మాత్రం రీల్ చాలా బాగా వచ్చింది. ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాము. ఎలా ఉంది అది కూడా చెప్పేసేయండి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి క్రాష్ అయిపోతాను. గుడ్ నైట్.